కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. వైవిధ్యానికి పెట్టింది పేరైన మన ఛానల్లో ఈరోజు భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే ఒక మహనీయుని గురించి మాట్లాడుకుందాం. అవతార పురుషుల చరిత్రను వినిపించటంలో ఆలస్యం చేయకూడదు గనక వెంటనే విషయంలోకి ప్రవేశిస్తాను. రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. తమిళనాడులోని తిరుచులి అనే గ్రామంలో 1879 డిసెంబర్ 30న పునర్వసు నక్షత్రంలో జన్మించారు. తిరు అంటే శ్రీ, చులి అంటే శివుడు తన త్రిశూలం కొసతో జలోత్పాతాన్ని ఆపిన ఊరు అని అర్థం. దీనికే త్రిశూలపురమని, భూమినాథేశ్వర క్షేత్రమని పేర్లు ఉన్నాయి. భూదేవి శివుని ప్రార్థించిన పురం గనుక భూమినాథేశ్వరపురం. వెంకటరామన్ని తండ్రి సుందరం అయ్యర్, తల్లి అళగమ్మాళ్, ఇతర కుటుంబ సభ్యులు ముద్దుగా రమణుడు అని, రమణి అని పిలిచేవారట. పుడుతూనే బంగారు బొమ్మల అవతార పురుషుల్లా వెలిగిపోతూ ఉండేవాడట రమణుడు. వాళ్ళ బంధువులలో ఒకరు తెలుగు పండితుడు ఉండటంతో తెలుగు సంప్రదాయాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ అలవరుచుకుంటూ ఆ ఇంట పెరిగాడు బాల రమణుడు. తిరుచులిలో ఇంగ్లీష్ చెప్పే బడి లేకపోవటంతో రమణుని తండ్రి తన తమ్ముని వద్దకు పంపాడు కొడుకుని. కానీ రమణునికి చదువు పట్ల పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అయినా ఏది విన్నా ఇట్టే గుర్తుపెట్టుకొని ఏకసంతాగ్రాహి అని మాత్రం అనిపించుకున్నాడు. అది ఈశ్వర ప్రేరితం అంటారు రమణుని తర్వాతి జీవితాన్ని దగ్గర ఉండి చూసిన వాళ్ళు. ఆయన కఠోర మౌన దీక్షకు, నిష్ఠాపరమైన జీవితానికి అదే కారణం అంటారు. రమణునికి ఇంగ్లీషు, లెక్కలు అంటే భయం ఉండేదట, కానీ తమిళం అంటే మాత్రం చాలా ఇష్టం ఉండేదట. తమిళ వ్యాకరణం, తమిళ పద్యాలు ఒకసారి వింటే మర్చిపోయేవాడు కాదు. చదువులో పెద్ద దిట్ట కాకపోయినా పరీక్షలు మాత్రం పాస్ అయ్యేవాడు. వైఖాన నదిలో స్నేహితులతో కలిసి ఈత కొట్టడం, నీళ్లు లేనప్పుడు చలమలు తీసి ఆడుకోవటం చేసేవాడు. రమణునికి ఈతతో పాటు ఫుట్బాల్ ఆట అంటే ఇష్టం ఉండేది. తండ్రి చనిపోయాక బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయాడు రమణుడు. పినతల్లికి రమణుడు అన్న, రమణునికి పినతల్లి అన్న పరస్పరం ప్రేమాభిమానాలు ఉండేవి. ఆమెకు ఇంటి పనుల్లో సహాయం చేసేవాడు. వంటకు నీళ్లు తెచ్చి ఇచ్చేవాడు. తడిగోచి పెట్టుకొని వంటలో తనకు సాయం చేయమని పినతల్లి అడిగితే అందరూ ఆడంగి అంటారు అని ఆ పని మాత్రం చేసేవాడు కాదు. అలాంటివాడు ఆ తర్వాత జీవితాంతం గోచి పెట్టుకొని తిరిగాడు. దీన్నే కౌపీనం అంటారు. ఆయన అలా కౌపీనం ధరించటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, చిన్నప్పుడు తన ఇంటి పక్కనున్న ఓ వకీల్ ఇంటికి వెళ్ళి ఆయన టేబుల్ మీద ఉన్న దస్త్రాలలో నుంచి కొన్ని పేపర్లు తీసి బయటకు పట్టుకెళ్ళి ప్రకటన పేపర్లు అంటూ బాల్య చాపల్యంతో తన ఈడు వాళ్ళందరికీ పంచిపెట్టాడట. అది చూసి వకీలుకి కోపం వచ్చి తండ్రికి ఫిర్యాదు చేశాడు. తండ్రికి కోపం వచ్చి వీడికి జుట్టు తీసి బట్టలు విప్పి తలగొరిగి గోచి పెట్టండి, తిండి పెట్టకండి అని శాసించాడట. అది రమణుని గోచి వెనుక ఉన్న అసలు రహస్యం. రమణుని అల్లరి, చదువు పట్ల ఆసక్తి లేకపోవటం చూసి తండ్రి, అన్న, స్కూల్లో గురువులు నీకు చదువెందుకు, ఎక్కడికైనా పోరాదా అని అనేవారట. అందరూ అలా అనటం రమణుని చెవులకు ఆ ఈశ్వరుడు తనను పిలుస్తున్నట్టుగా అనిపించిందట. అరుణాచలం అని ఎవరో అంటున్నట్టు చెవులకు వినపడింది. ఇంతలో ఒక బంధువు నేను అరుణాచలం వెళ్ళి వస్తున్నాను అని చెప్తే అదెక్కడ ఉంది అని అడిగాడు దివ్యావేశంతో రమణుడు. తిరువణ్ణామలైనే అరుణాచలం అని చెప్తే మంత్రించిన వాడులా అయ్యాడు. అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడు అన్న స్ఫురణ కలిగింది. దీనికి తోడు ఓ రోజు రమణునికి అనుకోని అనుభవం ఒకటి ఎదురైంది. అదేమిటి అంటే, పినతండ్రి గారి ఇంటి మేడ మీద కూర్చుని ఉంటే హఠాత్తుగా
నేను మరణిస్తున్నాను అన్న భావన కలిగిందట. అప్పుడు మరణించున్నదేది అన్న ఆలోచన వచ్చి వెంటనే అవయవాలు సాచి బిగబట్టి మరణస్థితిని నటించాడు. అప్పుడు ఆత్మ దేహానికి అతీతమైంది. ఆత్మను మృత్యువు కబళించలేదు. నేను అనుస్మృతిని అనుకరిస్తున్నాను కనుకనే ఈ భయం అని అనుకోగానే మృత్యు భయం మాయమైంది. దాంతో వేదాంతం వంటబట్టింది. వ్యావహారిక జీవితం మనసులో నుంచి తొలగిపోయింది. చిన్నతనంలోనే రమణునిలో భక్తిభావం మొదలైంది. అనుభవాన్ని రమణుడు స్వయంగా ఇలా వివరించాడు. నాలో భక్తి ఆవిర్భవించగానే నా శరీరంలో ఒక రకమైన మంట ఆరంభమైంది. మధుర మీనాక్షి సుందరేశ్వర్ల సన్నిధికి పరిగెత్తి కన్నీళ్లతో అనుగ్రహించండి అని ప్రార్థించాను. ఆ మూర్తులు శిలా విగ్రహాలుగా కాక నా కంటికి సజీవ మూర్తులుగా కనిపించేవారు. అందుకని మాటిమాటికి గుడికి పరిగెత్తేవాణ్ణి. విపరీతమైన తలనొప్పి వచ్చేది అని ఆ తర్వాత మళ్ళీ వెనక్కు వస్తే ఇంట్లో అందరూ ఎటన్నా పోరాదా అనగానే వెంటనే లేచి అన్న స్కూల్ ఫీజు కట్టడానికి ఇచ్చిన 5 రూపాయలలో 3 రూపాయలు తీసుకుని నానా కష్టాలు పడుతూ అరుణాచలం చేరుకున్నాడు. అరుణాచలేశ్వరిని బిడ్డ తండ్రిని కౌగిలించుకున్నాడు. శరణాగతిని కోరాడు. అక్కడి నుంచి అయ్యంగుళం అనే కోనేటి దగ్గరకు వెళ్ళి తినుబండారాల పొట్లాన్ని కోనేటిలో విసిరేసి పొడగాటి నల్లటి వెంట్రుకలను ఒక మంగళ ఇంటికి వెళ్ళి కత్తిరించుకొని జుట్టు తీయించుకున్నాడు. ఆ తర్వాత తను కట్టుకున్న వస్త్రంలో నుంచి ఒక ముక్కను చింపి గోచి పెట్టుకున్నాడు. కౌపీన ధారణ బ్రహ్మచర్య దీక్షకు గుర్తు. అరుణాచలేశ్వరుని పుత్రుడిగా తనను తాను భావించుకుంటూ తనకు కులం లేదని యజ్ఞోపవీతాన్ని తీసి పారేశాడు. నీటి మధ్యలో నిల్చుని సన్యాసవ్రత ధారణను ముగించాడు. రమణుని ఆ చర్యతో ఆ రోజు పెద్ద వర్షం కురిసింది. మహాపురుషుని అవతారం రాకకు చిహ్నంగా. ఆ వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ వేగాళ్ల గుడి మండపంలో ధ్యాననిష్టలో కూర్చొని ఆ రోజంతా తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉన్నాడు. ఆ మర్నాడు ఒక మౌనముని సైగతో ఆయన శిష్యుడు అన్నం, ఉప్పు, పుల్లనీళ్లు, ఊరగాయ బద్ద ఇవ్వగా ఆ మొదటి భిక్షను స్వీకరించాడు. ఆ రోజే కాక ప్రతిరోజు అలా ఆ వేగాళ్ల మండపంలో కూర్చుంటున్న రమణుని చూసి పిచ్చివాడనుకొని పిల్లలు రాళ్లు విసరటం మొదలుపెట్టారు. పరదేశు అని పిలిచేవారు. దాంతో పాతాళలింగ అనే చీకటి గుహలోకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు రమణుడు. ఆ చీకటిలో కీటకాలు రమణుని తొడను రక్తం కారేట్లు కరిచేవి. అవి పుండ్లుగా మారేవి. అయినా ధ్యానంలో ఉన్న అతనికి అవేమీ తెలిసేవి కాదు. అది చూసి మొదలియారు అనే అతను ఆయనను బయటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి రమణుని అందరూ బ్రాహ్మణ స్వామి అనటం మొదలుపెట్టారు. అరుణాచలం వచ్చాక సుమారు 4 నెలల వరకు బ్రాహ్మణ స్వామికి స్నానం లేదు, క్షవరం లేదు, కట్టుకున్న కౌపీనం కూడా చిరిగిపోయింది. దాంతో నగ్నంగా తిరిగేవాడు. మంగై పెళ్లయూర్ ఆ కోవెలలో ఇప్ప చెట్ల కింద చలిలో దుమ్ములో నేలపై అలాగే కూర్చొని గడిపాడు. స్వామికి బాహ్యస్మృతి ఉండేది కాదు. కళ్ళు తెరిచి చూసేవాడు కాదు. శరీరాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన ధ్యానం, నిష్ఠ అలాంటివి. వెంట్రుకలు జడలు కట్టినా, గోళ్లు పెరిగి వంకర్లు పోయినా ఆయనకు తెలిసేది కాదు. అలా ఎలాంటి సాధన లేకుండా ఆత్మానుభూతిని పొంది 16 ఏళ్ల వయసులో బ్రహ్మానుభూతిని పొందాడు రమణుడు. కాలం గడుస్తున్న కొద్దీ స్వామి రమణుని పట్ల జనంలో గౌరవాదరణ పెరగటం మొదలుపెట్టింది. స్వామికి భిక్ష వేసే భాగ్యం కోసం పోటీ పడటం మొదలుపెట్టారు. ఇక్కడ ఇది ఇలా ఉంటే అక్కడ ఇంట్లో రమణుని కోసం కుటుంబ సభ్యులు వెతకటం మొదలుపెట్టారు. అరుణాచలంలో ఉన్నాడని తెలిసి బంధువు ఒకరు వచ్చి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ఆయన ఒళ్లంతా మంటలు పుట్టాయి. తల్లి వచ్చి గుండె పగిలేలా ఏడ్చినా వెళ్ళలేదు. మౌన దీక్షలో ఉండి జవాబు కూడా ఇవ్వలేదు. అప్పుడు ఆళ్లగమ్మాల్ అరుణాచలేశ్వరుని ఆలయానికి వెళ్ళి దేవుని ముందు నిల్చుని, స్వామి, వీడింక నా బిడ్డ కాదు, నీ బిడ్డ, నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది.
రమణులు అరుణాచలగిరి నివాసానికి మకాం మార్చాక సామాన్యులే కాక విజ్ఞులు కూడా ఆయన దర్శనానికి రావటం మొదలుపెట్టారు. విజ్ఞులు కనుక ఎన్నో ప్రశ్నలను సందేహాలను అడిగి తెలుసుకొని ఆయన బోధలు వినేవారు. గణపతి మునులు అనే తపస్వి, స్వామి తపస్సు అంటే ఏమిటి అని అడిగాడు ఒకరోజు. నేను అనే భావం ఎక్కడి నుంచి పుడుతుందో మనస్సు అందులో లీనమవుతుంది, అదే తపస్సు అని సమాధానం ఇచ్చాడు రమణుడు. ఆ సమాధానానికి ఆశ్చర్యపడి రమణునిలోని దివ్యత్వాన్ని గుర్తించి గణపతి అప్పటినుంచి ఆయనను భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలవాలని అందరికీ ఆదేశించాడు. మహర్షి, భగవాన్ అన్న పదాలను ఆయన పేరులో చేర్చటం వల్ల అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి రమణముని భక్తులలో ప్రముఖుడు అయ్యాడు. అలా ఏకాంతవాసంలో 11 సంవత్సరాలు మౌననిష్టలో ఉన్నాడు రమణ మహర్షి. ఆ సమయంలో గొప్ప తేజస్సు ఒకటి వృత్తాకారంలో తిరుగుతూ కాంతులను విరజిమ్మేదట. కొన్ని క్షణాలకు ఆ తేజస్సు 6 నక్షత్రాలుగా మారిపోయేది. అది చూసిన గణపతి స్వామి రమణుడు సాక్షాత్తు కుమారస్వామియే అన్నాడు. తల్లి ఆళగమ్మాల్ చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేసిన స్థలంలో మాతృభూతేశ్వర అన్న లింగాన్ని స్థాపించి ఇక నేను ఇక్కడే ఉండిపోతాను అని రమణ మహర్షి అనటం వల్ల అక్కడ రమణ మహర్షి ఆశ్రమం వెలిసింది. ఆ రోజు నుంచి 27 సంవత్సరాలు ఆయన నిర్యాణం వరకు అక్కడే ఉన్నాడు. ముందు పూరిపాక అయిన తర్వాత పెద్ద ఆశ్రమ నిర్మాణం జరిగింది. అక్కడికి ఎందరో భక్తులు వచ్చేవారు. ఆయనతో మాట్లాడి సందేహాలు తీర్చుకునేవారు. నిత్య పూజలు, వేద ఉపనిషత్ చర్చలు జరిగేవి. రమణ మహర్షి నివసించిన అరుణాచల పర్వతం ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమై ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధిగాంచి ఉంది. అరుణాచలం వెళ్లిన భక్తులు గిరి ప్రదక్షిణను చేయటం పుణ్యకార్యంగా భావిస్తారు. రమణ మహర్షి కూడా ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ చేశారు. రమణ మహర్షి ఎన్నో రచనలు చేశారు, ఎన్నో బోధలు చేశారు. ఆ తర్వాత శ్రీ రమణ మహర్షికి 1947 నుంచి ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టింది. కీళ్లవాతం, ఎడమ భుజం మీద క్యాన్సర్ కణితి, వీటితో చాలా బాధలు పడ్డారు. ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు అంటే రమణ మహర్షి ఈ శరీరమే ఒక వ్యాధి, వ్యాధికి నివారణ చూడాలి కానీ ఈ వ్యాధికి వచ్చిన వ్యాధికి ఉపశమన మార్గం ఎందుకు అని అన్నారు. చేతికి దండకడియం పెట్టుకున్నా, నా శరీరం మీద లింగం పుట్టింది అనేవారు భక్తులతో నవ్వుతూ. స్వామి మీ సంకల్పంతో తగ్గించుకోవచ్చు కదా అని ఒక భక్తుడు అడిగితే, నేను రమ్మంటినా పొమ్మనుటకు అని సమాధానం ఇచ్చారు స్వామి. ఆఖరికి జలగల వైద్యం కూడా చేశారు. అది చూసి మహాజ్ఞానులు ఆ జలగలు అన్నారు మహర్షి. సూక్ష్మాత్మ ఈ స్థూల దేహ మాంస భారంతో కృంగిపోతుంది. మానవుడు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఈ దేహం చచ్చినదే అనేవారు తత్వజ్ఞాని అయిన రమణ మహర్షి. చివరకు 1950వ సంవత్సరం ఏప్రిల్ 14 కృష్ణపక్ష త్రయోదశి శుక్రవారం రాత్రి 8:47 భగవాన్ శ్రీ రమణ మహర్షి మహానిర్యాణం చెందారు. సన్యాసిగా, తత్వవేత్తగా, మహర్షిగా, మహనీయునిగా, అవతార పురుషునిగా కొనసాగిన ఆయన జీవన ప్రస్థానం అక్కడితో ఆగిపోయింది. అయినా ఆయన లేకపోయినా మనసు, కర్మ, ప్రారబ్ధం, సమాధి, ధ్యానం, ప్రాణాయామం, జపం, సిద్ధులు, దుఃఖం, సుఖం, ఆనందం, జ్ఞానం, మృత్యువు అంటూ ఇలా ఎన్నో అంశాల మీద కొనసాగిన ఆయన బోధలు మాత్రం ఇప్పటికీ జనుల మనస్సులో అలా నిలిచిపోయాయి. ఈ భూమి మీద మానవాళి మనుగడ ఉన్నంత వరకు ఉంటాయి. శ్రీ రమణ మహర్షి మహానిర్యాణంతో ఈ భూమి మీద ఒక అవతార పురుషుని అవతారం పరసమాప్తి అయింది. కనుక ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటూ ఇక ఈ వ్యాసాన్ని నేను ముగిస్తాను. ఎందుకంటే ఎన్ని రోజులు చెప్పుకున్నా
తరగనన్ని విషయాలు ఉన్నాయి ఆ మహర్షి మీద. అలాంటిది ఒక్క 15 నిమిషాలలో నేనేం చెప్పగలను? ఏదో ఈ విధంగా ఆ మహర్షిని, భగవాన్ని స్మరించుకున్నానని తృప్తి పడటం తప్ప. కథావాణి శ్రోతలు, ఇంతవరకు భగవాన్ రమణ మహర్షి గురించి నేను చెప్పిన ఈ 4 మాటలను శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు.